ప్రతి రంగంలో వారసులు అరంగేట్రం చేస్తూ ఉంటారు. వారి ఫ్యామిలీ లెగసీని కొంతమంది కంటిన్యూ చేస్తూ ఆ స్థాయి స్టార్లుగా ఓ వెలుగు వెలుగుతూ ఉన్నారు. కొంతమంది మాత్రం వారసత్వంతో ఎంట్రీ ఇచ్చినా కూడా ఇప్పటికీ స్టార్లుగా నిలబడలేకపోతూ ఉన్నారు. స్టిల్ అందుకోసం యుద్ధం చేస్తూనే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలోనూ వారసులకు కొదవే లేదు. క్రేజీ స్టార్లకు సంబంధించిన వారసులు అరంగేట్రం చేయడం, స్టార్లుగా గుర్తింపును తెచ్చుకోవడం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో వారసురాలు తెరంగేట్రం చేస్తూ ఉంది. తమిళనాట భారీ క్రేజ్ ని సొంతం చేసుకుని దేవతగా జేజేలు అందుకోవడమే కాకుండా గుడులు కూడా కట్టించుకునే స్థాయికి వెళ్లిన అలనాటి కథానాయిక ఖుష్బు. ఆమె ఫ్యామిలీ నుంచి వారసురాలు ఎప్పుడెప్పుడు అరంగేట్రం చేస్తుందా అని ఆమె అభిమానులు గత కొంతకాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు వారసురాలి ఎంట్రీపై వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఏది నిజం కాలేదు. అయితే తాజాగా అదే నిజమవుతోంది. అలనాటి కథానాయిక ఖుష్బు డైరెక్టర్ సుందర్ల కుమార్తె అవంతిక సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతోంది. అయితే అది తమిళ ఇండస్ట్రీ నుంచి కాదు, మలయాళ ఇండస్ట్రీ నుంచి. అవంతిక హీరోయిన్ గా అరంగేట్రం చేస్తున్న మలయాళ మూవీ ఆరంభం. సుజేష్ అన్ని ఏపెన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. కేరళలోని త్రిశూర్లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. మలయాళంలో రూపొందుతున్న ఈ మూవీ తమిళంలోనూ రిలీజ్ కానుంది. ఇతర కీలక పాత్రల్లో సరిత, అల్తాఫ్ సలీం, ఇంద్రాన్స్, విజయ్ రాఘవన్, కృష్ణ శంకర్, కళాభవన్ షాజోన్, సునీల్ సుగత, విజయ్ వెంకటేష్, నోబి మార్కోస్, రాజేష్ శర్మ, రమేష్ కొట్టాయం తదితరులు నటిస్తూ ఉన్నారు. తన కుమార్తె అరంగేట్రానికి సంబంధించిన ఆనంద క్షణాలని నటి ఖుష్బు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అవంతిక ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇస్తుందని చాలా రోజులుగా వార్తలు షికారు చేస్తున్నా కూడా కార్యరూపం మాత్రం దాల్చుకోకపోవడంతో అంతా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా తమ ప్రత్యేకంగా ఓ ఫోటో షూట్ లో పాల్గొనడంతో అవంతిక ఎంట్రీకి టైం వచ్చేసిందని క్లారిటీ వచ్చేసింది. అనుకున్నట్టే తమిళ సినిమాతో కాకుండా మలయాళ సినిమాతో పరిచయం అవుతూ ఉండటం గమనార్హం. గతంలో ఓ మీడియాతో మాట్లాడుతూ అవంతిక సినిమా రంగంలో తన ఎంట్రీకి సంబంధించిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తనకు ఇండస్ట్రీలోకి రావాలనే ఉందని, అయితే తన హైట్ కారణంగా ఆలోచనలో పడ్డానని వెల్లడించింది. తాను 5'11" ఉంటానని, అది ఇబ్బంది కలిగిస్తుందని భావించానని తెలిపింది. చాలా కాలంగా సినిమాల్లోకి రావాలని ఎదురు చూస్తున్నాను. ఒకప్పుడు లావుగా ఉన్నాను. కరోనా సమయంలో ఫిట్నెస్ పై దృష్టి పెట్టాను. ఇండస్ట్రీలోకి రావాలనే తపనతో ఇలా నాజుగ్గా మారిపోయాను అని అప్పట్లో వెల్లడించింది. అనుకున్నట్టే హీరోయిన్ గా ఆరంభం సినిమాతో ఆరంభించింది.